మొహరం ఊరేగింపులో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సృష్టించేందుకు జరిగిన కుట్రను పోలీసులు గుర్తించారు. క్యాప్సూల్స్లో జింక్ ఫాస్ఫైడ్ నింపి నొప్పి నివారణ మందులుగా పంపిణీ చేసేందుకు నిందితుడు కుట్ర చేసినట్లుగా పోలీసు విచారణలో తేలింది. ముంబైలో మహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని భారీ విష ప్రయోగానికి కుట్ర పన్నిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఫయ్యాజ్ నిసార్ హుస్సేన్ ప్రేమ్జీగా గుర్తించారు. అతడు వేలాది మందిని విష ప్రయోగం ద్వారా హత్య చేయాలనే ఉద్దేశంతో పథకం రచించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు వెల్లడించారు. 39 ఏళ్ల అతను పెద్ద కుట్ర పన్నినట్టు తేలింది. పోలీసుల దాడుల్లో నిందితుడి వద్ద నుంచి సుమారు 50 కిలోల జింక్ ఫాస్ఫైడ్ లభించింది. దీనిని ఎలుకలు చంపేందుకు వినియోగించే విషంగా గుర్తించారు. అంతేకాక 30,000 ఖాళీ క్యాప్సూల్స్, అలాగే ఇప్పటికీ విషంతో నింపిన సుమారు 14,900 క్యాప్సూల్ స్వాధీనం చేసుకున్నారు. వీటిని నొప్పి నివారణ మాత్రలు, రోగ నిరోధక శక్తిని పెంచే క్యాప్సూల్గా చెప్పి మహర్రం ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు పంపిణీ చెయ్యాలని అతను కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. బైకుల్లా ప్రాంతంలో మహర్రం ఊరేగింపు సందర్భంగా కొందరు వాలంటీర్లకు నిందితుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అతన్ని అదుపులో తీసుకుని పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని నివారించారు. ఈ ఘటనతో కొందరికి అస్వస్థత కలిగినప్పటికీ భారీ విషాదం తప్పిందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడి ఉద్దేశాలేంటి, అతనికెవరైనా సహకరించారా, ఈ కుట్ర వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.